నమస్తే ప్రజలారా, ఇవాళ డేట్ జూన్ 11, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ వచ్చేసి త్వరలో ఒమెన్ ఇండియా కలిసి అండర్ సీ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారు. ఒమెన్ నుంచి గుజరాత్ వరకు 2000 కిలోమీటర్ల పొడవుతో 3000 మీటర్ల లోతులో 40,000 కోట్ల బడ్జెట్ తో ఈ అండర్ సీ పైప్ లైన్ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారు. అయితే ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతారనేది డీటెయిల్స్ ఏం బయట పెట్టలేదు. ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 5 నుంచి 7 సంవత్సరాల వరకు పడుతుందనేసి చెబుతున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన MY-17 మిలిటరీ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో 21 మంది పాకీ సైనికులు మరణించారన్నమాట. అయితే వాళ్ళేమో పిఓకేలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళని చంపడానికి వచ్చారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో వీళ్ళే చచ్చిపోయారన్నమాట. నెక్స్ట్ దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెరికాలో మాజీ తాలిబాన్ కమాండర్ కి USA ఫెడరల్ కోర్టు 42 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అసలు ఏం జరిగిందంటే, హాజీ నజీబుల్లా అని 2007 నుంచి 2009 వరకు తాలిబాన్ కమాండర్ గా పనిచేశారు. అయితే 2008 లో అమెరికాపై తాలిబాన్ చేసిన దాడుల్లో ఇతను ముగ్గురు అమెరికన్ సైనికుల్ని చంపేశాడు అనమాట. అంతేకాదు అమెరికాకి చెందిన ఒక జర్నలిస్ట్ ను కూడా కిడ్నాప్ చేసి అతను 7 నెలల పాటు హింసించారు. సో ఆ కేసులో ఇతను దోషిగా తేలడం, పైగా నేరాన్ని ఒప్పుకోవడంతో US ఫెడరల్ కోర్టు ఇతనికి ఈ శిక్ష విధించింది. సిక్కిం లో 0 పాయింట్ వద్ద ఆర్మీ వాళ్ళకి టాక్సీ డ్రైవర్స్ కి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇన్ఫాక్ట్ ఆర్మీ వాళ్ళే ఒక టాక్సీ డ్రైవర్ ని కొట్టేశారనమాట. అసలు ఈ గొడవకి కారణం ఏంటంటే, ఒక టాక్సీ డ్రైవర్ తన బండిలో టూరిస్ట్ ఫ్యామిలీని తీసుకెళ్తున్నాడు. అయితే దారిలో ఆ ఫ్యామిలీలోని ఒక పాపకి హెల్త్ ఇష్యూస్ రావడంతో హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడు అనమాట. మార్గ మధ్యంలో ఆర్మీ వెహికల్ అడ్డుగా ఉందని చెప్పి దారి ఇవ్వండి అనేసి ఈ టాక్సీ డ్రైవర్ వాళ్ళని అడిగాడంట. అయితే మాటలు ఎలా మాట్లాడో తెలియదు కానీ అదో పెద్ద గొడవ అయింది. సో దీంతో ఆర్మీ వాళ్ళు ఆ టాక్సీ డ్రైవర్ ని కొట్టేశారు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ అంతా వచ్చి ఆర్మీ వాళ్ళతో గొడవకి దిగారన్నమాట. దీనికి ఆర్మీ వాళ్ళు ఏం చెప్పారంటే, మేమేదో అత్యవసర పరిస్థితుల్లో వెళ్తున్నాం, మార్గంలో ట్రాఫిక్ జామ్ అయింది, ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నప్పుడు ఒక టాక్సీ డ్రైవర్ ని దారి ఇవ్వండి అని అడిగాం, కానీ అతనేమో మాతో గొడవ దిగాడు, అందుకే మేము అతన్ని కొట్టాల్సి వచ్చింది అని చెప్పి ఆర్మీ వాళ్ళు సమాధానం ఇచ్చారు. తర్వాత ఈ గొడవ ఎక్కువైపోవడంతో ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకున్నారన్నమాట. దీంతో ఆర్మీ వాళ్ళు ఒక పక్క, సిక్కిం పోలీసు ఒక పక్క సపరేట్ గా ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి తప్పెవరిది తేలుతుంది అనేది చూడాలి. సో మీకేమనిపిస్తుంది? తప్పెవరిది అంటారు? టాక్సీ వాళ్ళదా లేకపోతే ఆర్మీ వాళ్ళదా? కామెంట్ చేయండి. ఇండియా బ్రిక్స్ కరెన్సీని రిజెక్ట్ చేసింది. చైనా, రష్యా ఇంకా బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ కి పోటీగా బ్రిక్స్ కరెన్సీని తీసుకురావాలని చెప్పి మొదటి నుంచి తెగ ప్రయత్నాలు చేశాయి. కానీ ఇండియా మొదట్లో దీనికి సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు రిజెక్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, అమెరికా లాగే చైనా డామినెన్స్ ఎక్కువైపోతుంది, ఆ ప్రమాదం ఎక్కువ ఇండియా వైపే ఉంటుంది, రూపీ వాల్యూ పడిపోతుంది అనే ఉద్దేశంతో ఇండియా దీన్ని రిజెక్ట్ చేసింది. దానికి బదులు సొంత కరెన్సీలో ట్రేడ్ చేసుకుంటే మంచిది కదా, అప్పుడు ఎవరికి వాళ్ళ కరెన్సీ వాల్యూ పెరుగుతుంది, సో సొంత కరెన్సీలోనే ట్రేడ్ చేసుకుందాం అనేసి ఇండియా చెబుతుంది. ఆల్రెడీ ఇండియా రష్యాతో, UAE, నేపాల్, భూటాన్, సింగపూర్ వంటి దేశాలతో సొంత కరెన్సీలోనే ట్రేడ్ జరుగుతుంది. ఇదే అన్ని దేశాలు కంటిన్యూ చేస్తే మంచిది. మరి మిగతా దేశాలు ఏం చేస్తాయి అనేది చూడాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నెక్స్ట్, దేశంలో అత్యంత సున్నితమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది మణిపూరే. ఎప్పటి నుంచో అక్కడ కుకీ తెగల ప్రజలకి మిగతా ప్రజలకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈవెన్ ఎన్నో ప్రభుత్వాలు మారినా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అనమాట. అయితే ఇది సరిపోతున్నట్టు నాగా తెగలకి, కుకీ తెగలకి కూడా గొడవలు స్టార్ట్ అయినాయి. గత నెల May 13న ఏదో భూమి విషయంలో నాగా తెగలకి, కుకీ తెగ ప్రజలకి గొడవలు జరిగాయన్నమాట. సో ఈ క్రమంలో నాగా వాళ్ళు ఏం చేశారంటే, కుకీకి చెందిన ఒక 14 మందిని బంధించేశారు. అదే రోజు సాయంత్రం నాగా తెగ చెందిన ఒక 6గురు కనిపించకుండా పోయారన్నమాట. ఎక్కడ పోయారనేది తెలియదు. సో ఈ గొడవ ఒక నెల రోజు వరకు జరిగింది. ఈ June 9న ఏదో మానవత్వంతో నాగా సంస్థలు ఆ 14 మంది కుకీ వాళ్ళని విడిచిపెట్టేశారు. కానీ మరుసటి రోజు అంటే June 10న ఆ రోజు కనిపించకుండా పోయిన ఆ 6గురు నాగా తెగ వాళ్ళు చనిపోయి కనిపించారు. దగ్గరికి వెళ్ళి చూస్తే చంపేశారు అనమాట ఎవరు. సో దీంతో వీళ్ళని హత్య చేసింది ఈ కుకీ వాళ్ళే అని చెప్పి నాగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఎవరు చంపారు, ఎందుకు చంపారు, ఎలా చంపారు అనేది ఇప్పటి వరకు తెలియదు అనమాట. పోలీసులేమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ పెద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది చూడాలి. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బాబాపూర్ అనే గ్రామ ప్రజలు
ఒక కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఆ గ్రామంలో ఉన్న పిల్లలు ఎవరు ప్రైవేట్ స్కూల్లో చేరకూడదు, గవర్నమెంట్ స్కూల్లో చేరాలి, అక్కడే చదువుకోవాలి అని చెప్పి తీర్మానం చేసుకున్నారనమాట. దీనికి అక్కడ ఉన్న ప్రజలందరూ ఒప్పుకున్నారు కూడా. సో ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్లో చేరుతున్నారు. సో ఆ గ్రామ ప్రజలు తీసుకున్న ఈ మంచి నిర్ణయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మొన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం మరొక ముందే ఈ రోజు మళ్ళీ 2 ప్రమాదాలు జరిగాయి. నిన్న రాత్రి SMS 2 లో ఈ లావా తీసుకెళ్తున్న ల్యాడర్ నుంచి ఆ లావా కింద పడిపోయింది. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ వేరే ల్యాడర్లో బొక్క పడింది అనమాట. దాంతో ఆ లావా అంతా కింద పడటం జరిగింది. కానీ ఆ టైంలో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఇక్కడ మేనేజ్మెంట్ వైఫల్యం బాగా కనిపిస్తుంది. అది గవర్నమెంటే చేయిస్తుందా, మేనేజ్మెంటే చేస్తుందా అనేది తెలియాలి. చాలా మంది ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఏంటంటే కావాలనే ఈ కార్మికుల్ని భయపెట్టి వాళ్ళే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోయేలా చేసి ఆ తర్వాత స్టీల్ ప్లాంట్ ని క్లోజ్ చేసేలా ప్లాన్ జరుగుతుంది అనేసి చెబుతున్నారు అనమాట. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ అప్డేట్స్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ అప్డేట్స్, నేషనల్ అప్డేట్స్, ఇంటర్నేషనల్ అప్డేట్స్ ఏదైనా సరే మీ దాకా రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.